అన్నా ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ పడ్డా అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అయిపోయా. వద్దానా కాల్చోదానా అన్నా, వద్దానా కాల్చోదానా ఆగరా అన్నా, వద్దానా బుక్కలు పెట్టొద్దానా, డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా. పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలుండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలుండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఏముంది? కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా స్టెంట్లు, నీ అస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చడన్నా, ముచ్చడు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చండాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళ గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది.
థ్యాంక్స్. థ్యాంక్స్ కదా చెప్పాల్సింది, సారీ. మీరు చెప్పేశారు కదా సరిపోతులే. నేనే పెద్ద దేశముద్రుడు, నాకే కట్టింగ్ ఇస్తాడా చెప్తా. టికెట్ తీసుకోండి. ఏంటి సార్, ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? మీరు కొనరా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు? విమానంలో కొనుక్కుంటే వాళ్ళు ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుద్ది? సూపర్ గురువు గారు, ఈ రోజు మీరే నాకు ఆదర్శం. నువ్వు కూడా టికెట్ కొనవు కదా? అస్సలు కొనండి, బుద్ధున్నాడు అమ్మ టికెట్ కొంట సార్. వెరీ గుడ్. టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. చెప్పొచ్చుగా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు వీడు. ఈ ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమో కండక్టర్, నీకు బుద్ధుందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఎవరిని పడితే వాడిని ఎక్కించుకుంటావేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు, చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగంటే? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి సార్. మీ టికెట్? అదండి. టికెట్ తీయలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు అంటే నీకేం పెచ్చంట్రా? టికెటా తొక్క? బస్సులో కూడా టికెట్ కొంటామేంటి? నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్. మరి స్క్వాడ్ వస్తే వెళ్ళారంటే స్క్వాడా గొంగుర కట్ట? వాళ్ళు వస్తే పీకుతారా? నా తడాకేంటో చూపిస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అన్నాడు సార్. నిజం ప్రామిస్ సార్. దిగరా, మా తడకేంటో చూపిస్తా. ఏరా, నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు, కుమ్ముతారు. హౌస్ఫుల్ జనం. వీళ్ళకేం పోయే కాలం? సిటీలోని పబ్లిక్ పార్కులు, ఐమాక్స్ థియేటర్లు, సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు. పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయం రా? జేబులో లక్ష్మీపతి గారు ఉండగా. వస్తున్నాను రా. ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? మరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో, సెటైరా? ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పరానేగా. ఒరే పిచ్చి బెదవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్ నైట్ మసాలా. ఈ విషయం వీళ్ళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడ్రా కారు కూత కూర్చుని వెదవా? అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూర్చుని వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అంతే. కాసు దొరికిందిగా, ఇంకా క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను. చెప్పను అంతే. అలా డిసైడ్ అయిపోయారా? ఆ కోత కూసింది నేనే, సారీ చెప్పాలా? నువ్వు సారీ చెప్పడం ఎందుకు బాబు? నువ్వు చెప్పక్కలా. నువ్వు వీసీ గారు అబ్బాయి కదా. నువ్వు ఏం మాట్లాడినా, ఎన్ని కారు కూతలు కూసినా చెవులకి ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నెంతవరకు చెప్పాను? నిన్న ఆదివారం సార్. మొన్నెంతవరకు చెప్పాను? మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ, యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే, నువ్వు లేచి నిలబడు. ఎందుకో? నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో 2 చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడీ చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. దరిద్రుడా. వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితార్లో ఉంటారా? దరిద్రుడా. సెల్లు మోగిందే, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో, ఏవి రావు స్పీకింగ్. నువ్వు ఏవి రావని, నీకేహీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎదవ బిల్డప్ రే. ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం? నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టి ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చేసే ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా.
నోరు మూసుకుని ఆ పని అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పారని? అంటే ఇప్పుడు అది సరే సరే, ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు. ఎవడు వాడు? ఎచ్చటి వాడు, నిన్ను గుద్దిన నల్లవాడు. వాడు నల్లగా ఉన్నా వాడి మనసు వెన్నపూసలా తెల్లగా ఉంటుంది. వెన్నపూస ఎన్ని కిలోలు ఉంటుంది? నీ పిండా కూడా అంత ఉంటుంది. నీకు మేము 5గురం చాలు లేదా? 5గురు ఎక్కడ? 4గురేగా. నిన్ను లెక్క పెట్టలేదు లేదా? తేడా వల్ల వీడిని 2 సార్లు లెక్కేసాం. నా మనసులో చిన్న కోరిక. ఏంటి, నాకు జిన్ను చేసి పెడదామనా? లేదురా, నీ వెన్నుపూస కొడదామని. ఏమిటా కోరిక? చెప్పు చావు. పాండవ వనవాసం సినిమాలో 5గురున్నా 6వ వాడి మీద మనసైనట్టుగా. ఇంతకీ 6వ వాడు ఎవడే? దండు రామరాజు. ఏంటి ఆ డెవలప్ చేయని నెగిటివ్ ఫేస్ కాడా? వాడు 6వ వాడు కాదే, నీచుడు. నీచులోనే నీలాంటి చూసుకుంటున్నా. నేను నీలాగే తేడా విధం కాదురా. మీ నలుగురిని భరించాను, ఆయన్ని భరించలేనా? అదే నీ నిర్ణయం అయితే వాడిని ఖండ ఖండాల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాను. అనే కాకులకి గద్దలకి ఎందుకనే? శుభ్రంగా నేనున్నాగా. నీకెప్పుడు తీరేందేరా? షకీలా, నువ్వు కామెడీ కూడా కలర్లెస్ వాడిని కోరుకున్నావంటే నాకు ఎక్కడో పాచికలు విసిరానంటే ఆ సౌండ్ కే వాడు చేస్తాడు. అన్నయ్య అయ్యా, వాడిని ఈ కత్తితో చంపుతా. అది పొద్దు నుంచి లోపలే ఉంది, ముందు బయటిది. ఆటో రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలుగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో, ఈ దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి? ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? సార్ మిమ్మల్ని సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? ఏంటి సార్ అడిగితే చెయ్యేలా తిప్పుతారు? మీకు భయం ఎందుకు సార్? ఏంటి చెప్పు? ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని. 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు ఎందుకు సార్? 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్సు రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు అన్నావు, 10 నిమిషాలు ఇంకా రాలేదు. ఏంటి గొడవ? ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుంది అన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా. ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు. వద్దురా బస్సులు వద్దు సార్. 10 నిమిషాలు బస్సులు వస్తాయి. 10,000 రూపాయలు లాస్ట్. ఎవడు కడతాడు? ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి సార్. ఉందేంట్రా? రైలు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకా ఉన్నాయా? ఇంకేమున్నాయి సార్? తల్లితో లేవు. వీడికి మాట కంటే ముందు చేయలేస్తుంది. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా, వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. వస్తున్నాను, ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదు లేరా. వెళ్ళు. ఏరా, పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? అరే, ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనబడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడుతుంది. వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాందీ తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకు లేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులే.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. నువ్వెవరమ్మా? క్లాస్ కొత్తగా వచ్చావా? బయాలజీ స్టూడెంట్ సార్. బయాలజీ ఇందులో ఏం జోకుంది అంత నవ్వుతున్నారు? హిస్టరీనే మీకు తెలియదు, బయాలజీ గురించి మీకేం తెలుసు? మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను. పాఠం చెప్తారేంటి? చెప్పను, చెప్పిస్తా. స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్. ఊరుకోండి సార్, స్టూడెంటే లెక్చరర్ ఎలా అవుతాడు? ఎందుకు అవడయ్యా, ఎందుకు అవడు? లెక్చరర్ తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ కి ఎలా చెప్తున్నాడు, అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారన్నమాట. పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్. శివాశ్యామ్, లేచి నిలబడండి. మీరు నా ప్లేస్కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను, మీరు అలాగే డీల్ చేయండి. మరి మీరేం చేస్తారు సార్? నేనా? మీలో ఒకనే వింటాను. ఎందుకు? అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు? కాదురా, నీలా సైట్ కొట్టడానికి వచ్చిన. అలాగే. హలో హలో, నేను రా లక్ష్మీపతి. అరే, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదని నీకు లక్షలు చెప్పాను. పని పెట్టే ఇడియట్. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారా అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు. ఏంటి మీరు క్లాస్ తీసుకుంటున్నారు? అది మేడం, స్టూడెంటే లెక్చరర్ అయితే అనే కాన్సెప్ట్ మేడం. చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. మేడం, మా మేఘాని మరీ ఎక్కువగా టీస్ చేస్తున్నారట. లేదే. ఇప్పుడే మీ రికార్డ్స్ తెప్పించి చూశాను. స్టడీస్ లో మెరిట్ అయినందువల్ల మిమ్మల్ని ఇంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ మీ లోకల్ గార్డియన్ ఎవరు? అది ఈ బబుల్ గమ్ గాడి. ఓ సారీ, ఈ బాలుగాడి మదర్ మేడం, మిస్సెస్ జానకి శ్రీరామ్. ఆవిడ్ని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. అది కష్టమే మేడం. ఏ? అది మా అమ్మకు అది హెల్త్ బాలేదు మేడం. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే నేను వచ్చి కలుస్తాను. ఏ హాస్పిటల్లో ఉన్నారు? వద్దు మేడం, మీకెందుకు అంత శ్రమ? మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం. రండి రా, స్ట్రెచర్ తీసుకొద్దాం. అక్కర్లేదు మేడం, ఆమె కోలుకున్న తర్వాత తీసుకురండి. చాలా థ్యాంక్ యూ మేడం. ఇంతకీ ఏవి రావు గారు ఎక్కడ? అడుగో. మీరు ఒకసారి నా చేంబర్కి రండి, మీతో మాట్లాడాలి. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారా అని ఫోన్ చేస్తే ఫోన్ కొట్టి మరి ఫోన్ కట్ చేసావు. ఇప్పుడు వెళ్ళు, లోతుగా పెడుతుంది. ఓరి నీ దుంపగా, నాకే హెసరు పెడతావురా. చెప్పాయా? మార్నింగ్ సార్. ముసలి కోఆర్డినేటర్ రెడీ, లోపల ఉన్నారు. హీరో ఇప్పుడు వచ్చారు. సార్ సార్, డైరెక్టర్ గారు వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్ వదిలే సార్. సార్ సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదయ్యా. ప్లీజ్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు, నెక్స్ట్ ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఫోన్ చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. బట్ నెక్స్ట్ మాకు అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తాను లేబో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. సార్ సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటని అడుగుతారు నువ్వు. బుద్ధి లేదా నీకు? పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తావు. సార్ 47 పేరేంటి అడుగుతాడు. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పాటు బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. కాళ్ళ దండ పెడతా. పంచె దించు,
పైకి ఎత్తామంటే పంచే ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజ గదిలో దేవుడికి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్న వంట అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు నీడు. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటే? లోపల బా, లోపల చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే? ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిన్ ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోవడం. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. వీట్ టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. అయ్యో ఇది భక్తులు ఉంటే భర్తలు కూడా మర్చిపోద్ది. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తాడు. ఎందుకు తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వ్యాన్ ఎక్కిద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. మందులో ఇంత మ్యాటర్ ఉందా? యమాత రాజభాన సలగా 5-4 దోసకాయ పప్పు చేయరా, పెళ్లి వాళ్ళు అదిరి సావాలి. తిన్నాక జరిగింది అదేగా. పాచి పనికి వచ్చి పాచికలేనవంటే ఇదే మరి. నీకు బిల్డప్ ఎక్కువ, విషయం తక్కువ. నీకు ఊపుడు ఎక్కువ, ఉప్పు కారం తక్కువ. ఏంట్రా వెటకారమా? కాదు గొడ్డు కారం. ఎక్కడ పెట్టాను దేవుడు కాస్ట్లీ సెల్లు. ఇంతకీ ఏం వెతుకుతున్నావు బాబా? జేటీఎం టాటా సెల్లు. ఇందాక లడ్డూలు చేసేటప్పుడు పక్కన పెట్టాను. లడ్డూలు పూర్తి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ లేదు. ఎక్కడ పోయిందో ఏమిటో దరిద్రం. లడ్డూలో కలిసిపోయిందేమో బుజ్జి ముండా. మీరేమీ కంగారు పడకండి, నేను పాచికలు విసురుతా. ఎక్కడికి? సెల్ దగ్గరికా? చమత్కారమా? కాదు పరిష్కారం. ఆ వెదవతో నీకెందుకు, నువ్వు కానీ ఇంద్రా. 2 సిక్సర్లు. అది తినుబండారాల భాండాగారంలో ఉంది. ఏంటనే నీ సెల్ పోయిందా? ఒరే దరిద్రుడా, నిత్యం టాప్తావురా, నష్టపోతావా? నీతో చస్తున్నాను. ఇదేంటి నా సెల్ కూడా రింగ్ అవుతుంది? ఎక్కడేమో మోగుతుంది. ఎక్కడో డెల్లోంచి వస్తున్నట్టుందేంటి? ఒరే నిష్ఠ దరిద్రుడా, బంగారం లాంటి సెల్ నీ పొట్టన పెట్టుకున్నావు కదరా. నీ సెల్ ఎక్కడుందా? ఇందాక లడ్డూలు తింటుంటే కట్టాంగా అడ్డం పడింది. జీడిపప్పు ముక్క అనుకున్నా, సెల్ల ముక్క. జీడిపప్పు ముక్క అనుకుని సెల్ ముక్కను తిన్నావురా దరిద్రుడా. ఏదో వంట సెటప్ అర్జెంట్ ఫోన్ వచ్చి ఉంటుందిరా. ఈ చేతులది. హలో హలో, ఎవరండి? మీరు 3 నెలలుగా సెల్ బిల్లు కట్టలేదు, అవుట్ ఆఫ్ స్టేషనా? హలో హలో. సెల్లు మింగావో లేదో పిడుగులాంటి వార్త. దరిద్రుడా అని చెప్పి ఎప్పుడే ఫోన్ వస్తుందో నా వెనకాల ఉంచావు. సెల్ ఫోన్ కాదనా, ల్యాండ్ ఫోన్. నీ స్టమక్ ఫోన్ బండ వెధవా, నా వెనకాల ఉంచావు. ఏంట్రా అమరశిల్పి జక్కనలాగా చెక్కుతున్నావు? వచ్చావు నువ్వు ఫాలో అవ్వు. మేడం ఆ ఇడ్లీ వచ్చేస్తున్నాడు, మీరు నవ్వుతూ విష్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చేతులు పెట్టుకుని నిలబడాలమ్మా. అలాగే సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? నమస్తే సార్. How are you, sweetheart? I'm fine sir. You miss me? Yeah. Oh.
నీకోసం సబ్జెక్ట్ తయారు చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్. సార్ మీకు ప్రొడ్యూసర్ కావాలా? నేను పరిచయం చేస్తాను. నాకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త ప్రొడ్యూసర్. మనకు అలాంటిదే కావాలి. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఓ సార్ ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో సార్ మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు, కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాలో పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయడం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. అమ్మా సార్ మీకు పిట్టగా చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ చిన్న పిట్ట సార్ మంచు కొండలో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పమని కింద పడింది సార్. చలికి అని వణుకుతుంది సార్. అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్. అసలే చలి, ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. లలలా 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 లా. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టను బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ చపక్ పని కడిగి గుటుక్కడ మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, రూల్ నెంబర్ 1 మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు. రూల్ నెంబర్ 2 మనల్ని బురదలోంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు. వాడు ఎందుకు తీశాడో ఏంటో. నెంబర్ 3 మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలే ఫ్లాప్ డైరెక్టర్ మీ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు. అలాంటప్పుడు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. వస్తున్నాను సార్. షార్ట్ రెడీ అట. 2 4లు. ఆ నూకరాజు గారు మనకు మందెందుకు పోస్తున్నాడో తెలుసా? తాగడానికి. కార్టూనా? కొట్టానంటే గ్లాసు పగిలిపోద్ది. నాకు తెలుసా నేను వాడికి మన మీద డౌట్ వచ్చుంటది. ఇన్నాళ్ళకి తేడా లేకుండా మాట్లాడవరా? రే మనం ఎన్ని ఫుల్ బాటిల్స్ తాగినా సరే చచ్చినా మన రహస్యాన్ని బయటికి పొక్కూడదు. మన వల్ల నలుగురు చచ్చారని చెప్పి మన వంట వల్లే చచ్చారని చచ్చినా చెప్పకూడదు. తింటానికి ఏం తెస్తాడు? ఎప్పుడు తిండి చేసే బండ విధవ. పంచేలాగా చచ్చిపోతున్నాను. సారీ బ్రదర్స్, పెద్ద ఆయన వదిలించి వచ్చేప్పటికి లేట్ అయింది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మందొద్దు, వేరేది కావాలి. రే మగాడు తాగే డ్రింకే కాదురా, ఆడవాడు తాగే జిన్ను కూడా ఉంది. అయితే ఇది కలుపుకొని తాగేనా? మీరు వంటగాళ్ళో పెంటగాళ్ళో తేల్చేస్తాను. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ రా మా ముందర పిచ్చివాడ. ఆగండి, మిమ్మల్ని అందరినీ ఒక సీక్రెట్ అడగాలి, ఎవ్వరూ వినకూడదు. బయటికి కామెడీ సేకండి, కహానీ చెప్పండి. ఫ్లాష్ బ్యాక్ లో మీరేం చేస్తుండేవారు? ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ లోనా సీతారామరాజు గారింట్లో వంటలు చేస్తున్నాడు. కొంచెం బ్యాక్ వెళ్ళు. ఈ బ్యాక్ కాదు, ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్. నువ్వెప్పుడన్నా తెలుగు సినిమాలు చూస్తావంటరా? మలయాళం కూడా వదలను. మరి ఫ్లాష్ బ్యాక్లు చెప్పరా? చూపిస్తారు. రింగ్ 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 కనిపిస్తుందా? అంటే మీ కట్టిన మందు బిల్లు నాకు మెసక మెసక. మనల్ని పడగొడదామని వచ్చి ఆడి పడిపోయాడు. మనం బయట పడదాం పదండి. మీరందరూ వెళ్ళండి, వీడికి తోడుగా నేను ఇక్కడే పడుకుంటా. అయితే ఇంక వీడి జీవితం నాశనమే, ఎవడు కాపాడాడు. క్లోజప్స్ కట్ చేద్దాం, ఆ తర్వాత సజెషన్స్ కట్ చేద్దాం. ఎవరు బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు, బయటికి వెళ్ళారు. ఓ పగిలిపోద్ది. ఎవరనుకుంటున్నా మా గురువు గారు ఇడ్లీ విశ్వనాథం గారు. ఓకే కూల్ డౌన్. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్నెక్కడా చూడలా. వేణు నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదా రవి? అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు, మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో రవి, సెట్ ఈస్ వెరీ నైస్, చాలా బాగుంది. నేను ఇక్కడ లేను అనుకో, నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్, టెన్షన్ వద్దు. ఓకే, నేను ఇక్కడే కూర్చుంటాను. వేణు ఆయన కొంచెం అతిగాడు కాబట్టి అలా మాట్లాడాను. తెలుసులేరా. అరే సార్ కాఫీ ఇవ్వండిరా. సోనారే సోనారే సున్ సున్ సోనారే, సోనారే సోనారే సున్ సున్ సోనారే, సోనారే.
వీళ్ళే సార్ మన గ్యాంగ్. నమస్తే సార్. మరి ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి షకీలా, మన పెళ్ళం. మన పెళ్ళం? మా అందరి పెళ్ళం. యా చది తీసుకెళ్ళి పని చూపించండి. వెళ్ళండి రా, చేయి కడుక్కోవా.